విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే మీ ఇష్టమైన కేసీఆర్ గారి మూవీలో చేయడం జరిగింది. అంటే మదర్ క్యారెక్టర్ ఎందుకంటే మదర్ క్యారెక్టర్ అనగానే అదే బేస్ లో వెళ్ళిపోతుంటది. ఒక్కసారి మనం క్యారెక్టర్ ఇండస్ట్రీలో మనం చేసినామంటే అదే అయిపోతుంది. జబర్దస్త్ రాకేష్ గారికి మదర్ క్యారెక్టర్ అంటే మళ్ళీ రాకేష్ గారు చెప్పేటప్పుడు మీకు ఎలా కొంచెం బాధనే అనిపిస్తుంది. అంటే వాళ్ళకు కూడా చెప్పాలంటే అది హెజిటేట్ అవుతారు కదా, మీరేమైనా అనిపించిందా? అంటే నాకు నిజంగానే నాకు మదర్ క్యారెక్టర్స్ ఇవ్వడం ఇష్టం లేక చాలా మూవీస్ లో డైరెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడే వద్దమ్మా ఇంకా ఉంటే అవే ఉన్నాయి లేదా వేరే క్యారెక్టర్స్ లేవు, ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా అంటే నిల్చోబెట్టలేము, వద్దులేమ్మా నెక్స్ట్ మూవీలో మంచిది అని అంటారు అందరూ. ఇప్పటికెల్లా మంచి క్యారెక్టర్ చేయించాలి అని అనేవాళ్ళు. సరే నేనేమనుకున్నా అంటే నా మూవీలోనే మదర్ గా చేసి చూపించేసి సో హీరోయిన్ మదర్ గా చేశాను. అమ్మాయి 16 years 18 years గర్ల్, అమ్మాయికి మదర్ గా చేశాను. రాకేష్ గారికి కూడా చేయడం, ఇప్పుడు మనం ఆర్టిస్ట్లం, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అనేది ఏమీ ఉండదు. నేను ఇది వరకు అన్ని క్యారెక్టర్స్ చేశాను. ఆల్మోస్ట్ సిస్టర్ గా చేశాను, వదినగా చేశాను, సర్వెంట్ గా చేశాను, లాయర్, డాక్టర్, చెయ్యని క్యారెక్టర్ అంటూ ఏమీ లేదు. ఆల్ క్యారెక్టర్స్ చేశాను. నక్సలైట్ గా చేశాను. ఒక ఆర్టిస్ట్ కి ఈ వరం ఉంటది, అన్ని క్యారెక్టర్స్ లో జీవించేసేస్తాం అనమాట. అంటే నేను అనుకుంటాను వాళ్ళని చూసి ఆ క్యారెక్టర్ లో నేను ఆల్రెడీ జీవించేసాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనిపిస్తుంది. సో ప్రతిదీ అట్లా నర్సు, డాక్టర్, ఎవ్రీథింగ్ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కూడా నేను చేసిన ఆ గెటప్ గుర్తొస్తా ఉంటది. సో మదర్ గా కూడా మనం ఎట్లాగో ఒరిజినల్ గా మదర్స్ నే. సో అదే అంటే నాకు అంటే మనం ఏదో ఏజ్ ని దాచిపెట్టుకోవాలనో లేకపోతే ఇలానే ఆర్టిస్ట్ గా అది ఈవెన్ ఈ టైంలో కూడా ఇంకా బామ్మ క్యారెక్టర్ ఇచ్చి చేయమన్నా దాన్ని పండించగలిగినప్పుడే ఆర్టిస్ట్ అవుతాం. సో నేను దాన్ని నమ్ముతాను. మనము మన బ్యూటీని లేకపోతే నేను ఇదే చేస్తాను, నేను ఇది నాదా అని అలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. అలా అనుకుంటే నేను 2013లోనే గోరంత దీపం అనే సీరియల్లో హీరోయిన్ మదర్ కి చేశాను. దాంట్లో చాలా పెద్దావిడలాగా అసలు అందరు తిట్టేవాళ్ళు బయటికి వెళ్తే, ఎందుకమ్మా అలాంటి క్యారెక్టర్ అంటే ఇట్స్ ఓకే వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోవాలి ఆర్టిస్ట్ గా. నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడమే కదా ఇంపార్టెంట్. దాంట్లో నాకు ఉత్తమ మదర్ కేటగిరీలో అవార్డు కూడా వచ్చింది, జీ అవార్డ్స్ లో అవార్డు కూడా వచ్చింది. హ్యాపీ. అంటే మనం చేసిన దీనికి గుర్తింపు అయితే ఉంది కదా. నేను ఏదో అక్కడ మదర్ ఏజ్డ్ గా కనిపించాను, నేను ఒడేసా నా ఏజ్ పెరిగిపోదు కదా అట్లా అనుకుంటే. నిర్మల, మన అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ, సుధా గారు, వాళ్ళు యంగ్ ఏజ్ నుంచే మదర్ క్యారెక్టర్స్ చేశారు. మరి వాళ్ళు ఒక వెలిగారు, ఇప్పటికి కూడా సేమ్ అలాగే కనిపిస్తారు. కొంతమందిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, చేస్తూ వెళ్తూ ఉండాలి. ఎలా అనిపించింది మన రాకేష్ గారికి మదర్ గా క్యారెక్టర్ చేయడం? సెట్ లో ఎలా ఉండే? అదంటే నాకు వేరే ఫీలింగ్ ఏం లేదు కదా. అంటే నేను ఎందుకు ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, నేనేదో అంటే నేను మంచి క్యారెక్టర్స్ చేయాలి లేకపోతే యంగ్ గా కనిపించేవి చేయాలని నా మైండ్ లో అసలు అలాంటి థాట్ లేదు. కాబట్టి నాకు ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ లో ఎంజాయ్ చేస్తాను నేను. ఆర్టిస్ట్లతో అందరితో కూడా సరదాగా ఉంటూ వర్క్ షేర్ చేసుకుంటూ బాగా చేస్తాను. కానీ మూవీ వచ్చేసి కొంచెం పేదరికంలో ఉన్న క్యారెక్టర్, విలేజ్ క్యారెక్టర్ కదా, ఎలా మీకు అనిపించింది? అంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకి ఎక్కడ చూసినట్టు అట్లా అనిపిస్తుంటాయి కదా, మీకు అలాంటిది ఏమైనా కేసీఆర్ మూవీలో కనిపించడం? నేను బేసిక్ గా నేను విలేజ్ లో పుట్టి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళమే కాబట్టి కొత్తగా చూసిన ఫీలింగ్ ఏం లేదు. ఇప్పుడు చాలా మంది మనం విలేజ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఏదైతే వాతావరణం చూస్తామో అదే వాతావరణంలో చేసాము. కొత్తగా అంటే మనం ఏదో గోల్డెన్ స్పూన్ లో పుట్టి ఇప్పుడే అలాంటి క్యారెక్టర్స్ చేసాము అనేది లేదు కదండి. పల్లెటూరులో పుట్టాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సేమ్ విలేజ్ లోనే పెరిగాను. నాకు కొత్త ఏం అనిపించలేదు, చాలా ఇష్టంగా చేశాను. జోర్దార్ సుజాత గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది కదా, ఏ క్యారెక్టర్ అనేది? ఆమె కామెడీ రోల్. యాక్చువల్లీ తాగుబోతు రమేష్ గారు అండ్ సుజాత చాలా, అంటే మాది ఎమోషనల్ గా వెళ్లే లైన్ లో సడన్ గా వాళ్ళు వచ్చి నవ్విస్తా ఉంటారు. చాలా బాగుంటది వాళ్ళ కాంబినేషన్. ఆ డైలాగ్స్ గానీ మొత్తం పడి పడి నవ్వుతారు అందరూ. బాగా చేశారు. ఎలా ఉండేవాళ్ళు సెట్ లో రాకేష్ గారు? అసలు అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా సరదాగా నవ్వుతూ, నిజంగా ఏ ఒక్క చోట కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండేది కాదు. ప్రశాంతంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ కలిసి కంబైన్డ్ వర్క్, టీమ్ వర్క్ లానే చేసుకున్నాము. డైరెక్టర్ గారు కూడా గరుడ వేగ అంజి గారు కెమెరామెన్ కమ్ డైరెక్టర్.
ఆయన రెండు కూడా. సో చాలా బాగా అంటే నిజంగా అసలు షూటింగ్ చేసామని ఫీలింగ్ లేకుండా చేసేసాం మేము. ఓకే. అండ్ మీ భర్తగా క్యారెక్టర్ చేసిన మన లోహిత్ లోహిత్ గారు. లోహిత్ గారు నా పేరు మీనాక్షి సీరియల్ తో అవును. చాలా వైరల్ అవ్వడం జరిగింది, చాలా పేరు తెచ్చుకోవడం జరిగింది. అవును. తను ఆయన పక్కకు వైఫ్ గా జోడీగా ఎలా అనిపించింది? చాలా అసలు చాలా జోవెల్ పర్సన్, చాలా హంబల్. అంటే చిన్న అంటే చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఆయన. ఆ, చాలా సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు, ప్రొడ్యూసర్ కూడా ఆయన. మంచి వ్యక్తి, ఎవరితో కూడా చిన్న చిన్న హర్ట్ చేయరు. అందరం నవ్వుతూ నిజం చెప్పాను కదా, అదే షూటింగ్ చేసామన్న ఫీలింగ్ అయితే లేదు మాకు. చాలా ఆడుతూ పాడుతూ ఆ పిల్లలు అందరం, మధు గారు, మాధవి అని హీరోయిన్ అదే. తల్లిగా చేశారు, అందరం కంబైన్డ్ ఫ్యామిలీ లానే అచ్చం. ఎక్కడ చేశారండి షూట్ అంతా? షూట్ అంతా షాద్ నగర్ దగ్గర, కొల్లూరు ఆ పక్కన తాండాలు ఉన్నాయి Okay. ఆ ప్లేస్ లో. ఎందుకంటే ఈ లంబాడి వీళ్ళ దీనికి సంబంధించిన సినిమా కాబట్టి ఆ లొకేషన్స్ అన్నిట్లలో చేసాం. ఎప్పుడైనా వెళ్ళారా అటు సైడ్, కొల్లూరు సైడ్ ఏమైనా అంటే వెళ్ళారా? ఫస్ట్ టైం వెళ్ళాను షూటింగ్ ఫస్ట్ కోసం టైం ఎలా వెళ్ళాను. అనిపించింది? కొత్తగా అనిపించింది ఏమన్నా? నాకు కొత్తగా అంటే మేము మా ఊరికి వెళ్ళినప్పుడు ఎలా ఎలా అనిపిస్తుందో అలాగే అనిపించింది. Okay. నాకైతే కొత్త ఫీలింగ్ ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు. నన్ను పొలిటికల్ గా ఉన్నాను కాబట్టి అలా గుర్తుపడతారు. పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా. నేను అదే. ఆల్మోస్ట్ మీటింగ్స్ అన్నింటికి ఆల్ స్టేట్ లో ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను. నాకు ఇష్టం. ఓకే. తెలంగాణ వాదం అన్నా, తెలంగాణ అన్నా, నాకు పార్టీలో బీఆర్ఎస్ నేను చాలా యాక్టివ్ గా ఉంటాను, ఇష్టంగా పనిచేస్తాను.